హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పటి వరకు మనం చాలా హెల్త్ వీడియోస్ చేసే ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇంకొక కొత్త కోణంతో మీ ముందుకైతే వచ్చేసాను. నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి చాలా పీస్ఫుల్ మైండ్ కావాలి అంటారు, అంటే స్ట్రెస్ఫుల్గా ఉండాలి అని. సో గర్భంలోంచి శిశువుకి మంచి మాటలు నేర్పించుకుంటూ వస్తే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా పెరిగే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది అంటూ ఉంటారు. సో మన పురాణంలో కూడా చాలానే విని ఉంటాము కదా. సో ఈరోజు ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మైండ్ఫుల్ ప్రెగ్నెన్సీ కోచ్ అనురాగ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో అండి. యా మ్యామ్, ఇప్పటి వరకు మనం 2 ఎపిసోడ్స్ చేసాం. సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ థింకింగ్ వల్ల సమ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్లో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ స్ట్రెస్కి ఫీల్ అవ్వడము, దీనివల్ల బేబీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్. సో నిజంగానే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ అయ్యి ఏమైనా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఎస్ అండి, కొంతవరకు స్ట్రెస్ని ప్లెజెంటా అడ్డుకుంటుంది. బట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉంటే మాత్రము అది బేబీపై తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో జనరల్గా నాకు వచ్చే క్లయింట్స్ స్టార్టింగ్లో ఎలా చెప్పారు అంటే, సో మేము ఎమోషనలీ లో ఉన్నాము, చిన్న చిన్న వాటికి ఏడుస్తున్నాము, చిన్న చిన్న వాటికే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, చిరాకు పడుతున్నాము, ఇంకా కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ అవుతుంది, మా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల మేము ఓవర్ థింక్ చేస్తున్నాము అని చెప్పేసి జాయిన్ అయ్యారండి. సో వాళ్ళకి నేను ఇచ్చిన ప్రాక్టీసెస్ వల్ల ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు. ఓకే. అదే ఇవన్నీ పాటించిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ స్ట్రెస్ వల్ల ఏంటి అని అంటే ప్రీటర్మ్ బేబీస్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే లో బర్త్ తో పుడతారు బేబీస్. సో అది కొన్ని కాంప్లికేషన్స్ కి అవుతుంది అనమాట. ఓకే. కాంప్లికేషన్స్ కొన్ని వస్తాయి. సో కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత పాజిటివ్ గా ఉంటూ స్ట్రెస్ ని తగ్గించుకుంటూ కామ్ గా ఉంటే అంత మంచిది బేబీకైనా మదర్కైనా కూడా. సో అంటే కాంప్లికేషన్స్ అంటే మనం ఏ విధంగా అనుకోవచ్చు? అదే ఇందాక చెప్పాను కదండి, లో బర్త్ వెయిట్ ఒకటి ఉంటుంది. ప్రీటర్మ్ నెలలు నిండక ముందే బేబీస్ పుడతారు. ఓ, నెలలు నిండక ముందే. ఎస్ కొంతమంది 7th month లో డెలివరీ అయింది అంటారు. సో అలా అన్నమాట. ఓకే. అంటే ఎంత వీలైతే అంత స్ట్రెస్ అనేది డెఫినెట్గా తీసుకోవడం మంచిది అంటారు బయటకి. ఎస్. సో వీళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్ట్రెస్గా ఫీల్ అయిపోతూ ఉన్నారు, వాళ్ళకి మనం ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎన్ని డేస్లో సెట్ అవుతారు అంటారు? ఎన్ని డేస్లో అంటే ఇది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే 24/7 వాళ్ళు బేబీని మోస్తూనే ఉంటారు 9 months. సో కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ అనేటివి డైలీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాపర్ డైట్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఓకే. సో ఇలా ఉండడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అంటే మాక్సిమం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మదర్ యొక్క ఫోకస్ ని మాక్సిమం బేబీ వైపు తీసుకెళ్తాం. సో అలా తీసుకెళ్లడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా, ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించకుండా, సో బేబీ పైన వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తారు. ఓకే. సో దానివల్ల వాళ్ళు చాలా కామ్గా ఉంటారనమాట. సో దాంతో బేబీ కూడా కామ్గా ఉంటుంది, తన గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. దీనికి రిలేటెడ్గా ఏమైనా ఆసనాలు అన్నీ ఉన్నాయా మేడం? ఎస్ అండి, మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి. మనం ఇందాక చెప్పాము కదా, లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాము. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ప్రాణాయామ కానీ, చాంటింగ్, ఓం చాంటింగ్ కానీ, సో విజువలైజేషన్, మెడిటేషన్, మంత్ర చాంటింగ్స్, స్టోరీస్ రీడ్ చేయడము, ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మదర్ ఆటోమేటిక్ గా మైండ్ఫుల్ గా అయిపోతారు, కామ్ గా అయిపోతారు. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాక్టీస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఓకేనా? ఇది ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తే మదర్స్ మాక్సిమం కామ్ గా ఉంటారు. ఓకే. ఇది మాక్సిమం అందరికీ తెలిసిందే, బట్ ఎలా చేయాలో, ప్రెగ్నెన్సీలో ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే. సో నాడీ శుద్ధి, ఫస్ట్ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి స్టార్టింగ్ లో. సో నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. బ్రీతింగ్ చేస్తున్నప్పుడు లవ్ను, పాజిటివిటీని ఇన్హేల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ, స్ట్రెస్ని, ఫియర్స్ని, నెగిటివ్ థాట్స్ని ఎక్సెల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే. ఇలా 5 times చేశాక నాడీ శుద్ధి స్టార్ట్ చేయాలి. ఓకే.
రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఓకే, 5 times. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మదర్ యొక్క నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. సో దాంతో మదర్ కామ్గా ఉంటుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నిటివి తగ్గుతాయి అన్నమాట. ఓకే. సో దాంతో ఆటోమేటిక్గా బేబీ కూడా కామ్గా ఉంటుంది. సో మేడం, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా చాలామందికి అంతకుముందు ఉన్న వాళ్ళకైతే మేబీ బహుశా ఈ గర్భ సంస్కారం ఇవన్నీ తెలుసు. బట్ ఇప్పుడున్న వాళ్ళకి దీని గురించి తెలీదు. వీళ్ళకి అవసరం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఎలా? ఈ జనరేషన్ వాళ్ళకి చాలా అవసరం అండి. ఇప్పుడు మనకి 2025 నుంచి 2039 వరకు పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటా కిడ్స్ అని అంటారు. ఓకే. సో వీళ్ళు ఎలా అంటే ఆల్వేస్ ఎప్పుడు వీళ్ళ లైఫ్ అంతా ఏఐ చుట్టే ఉంటుంది. అండ్ వీళ్ళు వర్చువల్ వరల్డ్ లో ఎక్కువగా బతుకుతారు. వీళ్ళ చుట్టూ ఎప్పుడు రోబోస్ మెషిన్సే ఉంటాయి. ఓకే. అండ్ వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిటికలో వచ్చేస్తుంది. ఈవెన్ 1 click తో వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంటిగ్రిటీని కోల్పోతారు ఒకటి. సో వాళ్ళ కామ్నెస్ ని కోల్పోతారు. ఊరుకూరికనే చిరాకు పడడము అండ్ చాలా విషయాలు గుర్తుంచుకోలేరు. ఎందుకంటే అన్ని వాళ్ళు క్లిక్ చేయడం ద్వారా నేర్చుకోవట్లేదు. ఎస్ 1 click తో చూస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ ఒకటి కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయనంటే వీళ్ళలో ఎమోషనల్ కోఎఫిషియంట్ అండ్ స్పిరిచువల్ కోఎఫిషియంట్ ని మనం పెంచినప్పుడే పిల్లలకి ఈ ఇంటిగ్రిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ, వీళ్ళు నేర్చుకునే అంటే పక్క వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ చేయాలి ఇలాంటివన్నీ ఈ గర్భ సంస్కారాల్లో నేర్పిస్తాం అన్నమాట. ఓకే. సో అలా నేర్పించినప్పుడు ఏంటి అని అంటే ఆ బేబీ చాలా కామ్ గా ఉంటాడు. అండ్ పక్క వాళ్ళతో ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటి అంటే ఓన్లీ మెషిన్స్, ఫోన్స్, మొబైల్స్, ట్యాబ్స్ వీటితోనే ఉంటారు. కాబట్టి పక్క వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదు. ఓకే. సో ఆ కమ్యూనికేషన్ ని ఎలా పెంచాలి అనేది కూడా మేము నేర్పిస్తాం అనమాట. ఓకే, నైస్. సో అంటే దాని ద్వారా వీళ్ళకి ముందు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది డెఫినెట్గా లోపల ఉండే బేబీకి కూడా అలవాటు చేసుకోవచ్చు. ఎస్ మదర్ చెప్పాను కదండి ఇందాక, మదర్ ఒక సంకల్పం తీసుకొని గర్భ సంస్కారాన్ని ఫాలో అవుతే అవి బేబీస్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నానండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.